హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎంతో మహిమగల అమ్మవారి గుడిని చూపిస్తున్నాను. ఇది ఎక్కడో లేదు, తిరుపతి పక్కన విలేజ్లో చంద్రగిరి మండలంలో ఉంటుంది. మూలస్థాన ఎల్లమ్మ అంటారు. చాలా మహిమగల దేవత. కోరుకున్న కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరినప్పుడు వెళ్ళి మొక్కుంటారు కదా, ఏటా పొంగళ్ళు, సంథింగ్ పొర్లు దండాలు, అడుగడుగు దండాలు, ఏదేదో మొక్కుంటారు. అవి మొక్కులు తీరాక వెళ్ళి ఆ మొక్కులు తీరుస్తుంటారు. ఈరోజు నేను వెళ్ళినప్పుడైతే ఒక ఊరంతా వచ్చి పొంగళ్ళు పెడుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఒక ఊరంతా పొంగళ్ళు ఎత్తుకొచ్చి ఏటా పొంగళ్ళు పెట్టి హారతలు, సారె అన్నీ, పసుపు కుంకుమ అన్నీ పెట్టి వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్తున్నారు. చూడండి, అక్కడ మీకు కూడా కనిపిస్తుంది. ఊరంతా వచ్చారు. వాళ్ళు ఏం మొక్కున్నారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు మొక్కు తీరినట్టుంది. అందరూ వచ్చి ఆ మొక్కు తీర్చుకొని వెళ్తున్నారు. చాలా చాలా మహిమగల దేవత. ఈ అమ్మవారికి ముందు ఓల్డ్ గుడి ఉన్నింది. అది చాలా ఇరుకుగా ఉన్నింది. కొన్ని రోజులు ఆ పక్కనే రేకుల షెడ్ వేసి దాంట్లో పెట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ మంచిగా గుడి కట్టారు. బాగా విశాలంగా ఉంది. శిలలు కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి అసలు. ఇక్కడ విశేషం ఏమిటంటే శుక్రవారం, మంగళవారము రాహుకాలం నీళ్ళని చల్లుతారండి. గాలి ధూళి అంటారు కదా, భూతపేత పిశాచాలు ఏమున్నా, అది హెల్త్ బాగాలేకపోయినా ఆ అమ్మవారి దగ్గర వెళ్ళి ఆ రాహుకాలంలో నీళ్లు చల్లుకుంటే చాలా మంచిదని చెప్తారు. అలా చల్లుకుంటూ ఉంటారు. నేను అలా వెళ్ళాను, కానీ టైం కుదరక వచ్చేసాను నేను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా మహిమగల దేవత ఏమి. ఇక్కడ నాగాలమ్మ ఉంది, పొట్టు ఉంది, చాలా అమ్మవార్లు వెళ్తున్నారు. కొత్త గుడి కదండి, చాలా బాగా కట్టున్నారు. చూడండి, ఎండలకు వేసిన పందిలంతా పోయింది, మళ్ళా కడుతున్నారు. ఇప్పుడు గుడి చూడడానికి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.